చూసుకుంటే సంవత్సర పాలనలో ఏవి బాగున్నాయి, కూటమి ప్రభుత్వం నిజంగా సక్సెస్ఫుల్ లేనా, ఇది మంచి ప్రభుత్వం తొలి అడుగు అని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎలా వివరాలు చేసుకుంటున్నారు. తొలి అడుగు అని, తొలి అడుగు కాదు మళ్ళీ అడుగు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. చెప్పుకుంటాకి పండగలు చేసుకోవటం, జనానికి క్రియేటివ్ చేయటం, మేము బాగా చేసామని. అంత అమాయకులు ఎవరు లేరు. చూస్తూ ఉంటారు ఎవరినైనా. ఈ 5 సంవత్సరాలు చూస్తారు. నువ్వు బాగా చేసింది లేదని మాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి బాగా చేసింది లేదు మాకు తెలుసు. ఆయన చేయబోతేనే నిన్ను పంపించి ఎక్కించింది. నువ్వు చేయబోతే ఆయన ఎక్కించాం, నువ్వు చేయబోతే వాళ్ళని ఎక్కిస్తాం. ఖజానాలో డబ్బులు లేవని ఫస్ట్ నుంచి వాదన ఉంది కదా. 300 కోట్లు యోగాంధ్రకి ఎలా ఇచ్చారు? యోగాంధ్ర ఇది ఒకటి ప్రధానమంత్రి గారు పెట్టాడు కదా, ఆయన్ని సంతృప్తి పరచడం కోసం ఈ 300 కోట్లు వృధా. మరి అదే విశాఖపట్నంలో గతంలో ప్యాలెస్లు ఇట్లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇట్లా వచ్చినప్పుడు అతిథి గృహంగా కడితే దాన్నేమో వృధాగా ఖర్చు చేశారన్నారు. ఈ రోజు వచ్చి అక్కడే కదా ఉంది. అది మంచి పనే. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అధికారులు, రాష్ట్రపతి అందరూ ఉపయోగించుకోవచ్చు. ఒక మంచి భవనంలోకి రావాలి కదా ఎవరు వచ్చినా పెద్దవాళ్ళు. అది ఉన్నట్లయితే మరి వృధా ఖర్చు అనేది 300 కోట్లు ఇక్కడే కనిపిస్తుంది కదా, ప్రజాధనమే కదా. ఇది ప్రజాధనం వృధా. ఇది మోడీ మెప్పు, మోడీ మెచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో బాగా యోగా చేశారు. నేను పెట్టిన స్కీమ్ అది, నేను పెట్టిన ఇది చేయటం పేరు వచ్చేది మోడీకి, ఈయనకి కాదు. వేరే అంశాల్లోకి వెళ్తే ఈ పల్నాడు పర్యటన అనంతరం కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ పర్వం కొనసాగుతానికి చూస్తుంది కూటమి ప్రభుత్వం జగన్ గారిని. నిన్న ఏదైతే కాన్వాయ్లో ప్రయాణించిన ఏదైతే వెహికల్ ఉందో దాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. తదుపరి A2గా జగన్ గారు, A1గా ఆయన డ్రైవర్ ఉండడం జరిగింది. సింగయ్య మరణం అనేది అనుచితంగా జరిగిందే కదా, ఎవరు కావాలని చేయరు కదా. అది కావాలని చేయలేదు, సహజంగా జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి చట్టపరంగా. అంతేగాని తక్కువ వెళ్ళిపోయాడు, కావాలని చంపారు, ఆపకుండా పోయాడు, ఇవన్నీ ప్రజల దారి మళ్లించడం. వీళ్ళు చేయాల్సిన పనులు చేయలేక ఇదన్నీ చేయటం, అరెస్టులు, ప్రతిపక్ష నాయకుల మీద అరెస్ట్ చేసి లోపలేయటం, ప్రజల్ని మైండ్ పక్కదారిని పట్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ గతంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇలాంటి అరెస్ట్ని ఎలా చూడాలి? కక్షపూరిత చర్యలు అంటారా, లేకపోతే నిజంగా చట్టం తన పని తను చేసుకుపోతుందని ఈవిడ చెబుతుందిగా హోంమంత్రి. అన్నిటిగా హోంమంత్రికి ఏం తెలియదు. హోంమంత్రి ఒక స్టాంపు ముద్ర. చంద్రబాబు గారు ఏం చేస్తే ఆమె అదే చేసిద్ది. గతంలో అనిత వాళ్ళు ఉన్నారు కదా హోమ్ మినిస్టర్లు, వాళ్ళు అంతే రబ్బర్ స్టాంపులు. మరి ఏమంటారు? ఒక పక్క చూసుకుంటేనేమో ఈ సంక్షేమాలన్నీ కూడా తిరోగమనం పడుతున్నాయి, అనేక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి సంవత్సర కాలంలో. మరి ఇటుపక్క చూసుకుంటేనే లేడీగా ఉన్నారు, మహిళల పైన అఘాయిత్యాలు అడ్డుకుంటామంటున్నారు. ఆవిడ రెస్పాన్స్ ఎవరు సరిగ్గా? ఎందుకంటారు? అడ్డుకుంటామని చెప్తున్నారు, అడ్డుకోలేరు. వాళ్ళ ప్రభుత్వంలో జరిగితే ఒక విధానం, ఎదురు వాళ్ళ ప్రభుత్వంలో జరిగితే రోడ్డును పడతాం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి మామూలు మక్కిలి కొట్టు లోపల పెడతాను, రెండో చూసుకుంటేనే 20 ఏళ్ళు మేమే వస్తాం, 15 ఏళ్ళ పాటు పొత్తులో ఉంటాము, జగన్ గారికి వార్నింగ్లు ఇస్తున్నారు ఆయన కూడా. ఈ పొత్తులో 5 సంవత్సరాలు సక్రమంగా వాళ్ళ పార్టీని, వాళ్ళ పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసి పనిచేయమని చూస్తున్నాంగా. వర్మగారిని తీసుకుంటే ఉదాహరణ. ఈయన వల్ల ఏం కాదు, చంద్రబాబు ఆడిచ్చే ఆట బొమ్మ. మరి ఏంటి రైతులు పెట్టుబడి సాయం అన్నారు, 21 ఇవ్వాల్సింది 30వ తారీఖు అన్నారు, అవుతుందా? ఒక సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం తూతూ మంత్రంగా సగం ఈ నెలాఖరుకు వచ్చే నెలలోనూ వేస్తారు. కంటి తుడుపు చర్య. ఒక పక్క మరి కౌలు రైతులు ఉన్నారు, ఒక పక్క అసలు వనరులో ఉంటారు భూమికి. మరి ఇటు పక్క చూసుకుంటే ఎలా సరిపెడదాం అనుకుంటున్నారు? ఇస్తారా ఈ 7,000 ఫస్ట్ విడతన విడుదల అవుతుందా? అంటే రెండో సంవత్సరం మొదటి విడత వేస్తారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. గతంలో కూడా 2014లో రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పాడు. 5 చెక్కులు ఒకసారి ఇవ్వచ్చు ప్రభుత్వం. ఆ చెక్కులను ఎవరూ రద్దు చేసే అధికారం లేదు. 3 చెక్కులే ఇచ్చాడు. 2 చెక్కులు ఓడిపోయి గెలిచిన జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవ్వు అంటున్నాడు. ఆయన ఎలా ఇస్తాడు? ఆయన ఇస్తానన్నది ఇచ్చాడు. సింగయ్య చనిపోయిన ఘటనకు సంబంధించి మొదటి ఈ వాహనాలు గుద్దలేదని చెప్పింది పోలీసు వాళ్ళే, మళ్ళీ తర్వాత గుద్దేయని చెప్తుంది వీళ్ళే. అనేక చెప్తున్నారు. ఇట్లా ఎలా జరుగుతుంది? గుద్దలేదని పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు కోర్టులు అవి పరిగణలోకి తీసుకుంటాయి. తర్వాత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా. నైట్ అంత హడావుడిగా వచ్చి కాన్వాయ్ వాహనం తీసుకెళ్లాల్సిన అవసరం తెల్లారు అఫీషియల్గా రావచ్చు. అంత అవసరమే లేదు. ఆయన ఏమో అమెరికా వెళ్ళడు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఎక్కడికి పారిపోడు.
ఈ రాష్ట్రంలోనే తాడేపల్లిలో ఉంటాడు, లేకపోతే బెంగళూరులో ఉంటాడు. అరెస్ట్ చేసి తీరుతారా జగన్మోహన్ రెడ్డి గారు? చేస్తే వాళ్ళే నష్టపోతారు. చేయమని ఏమైంది, గతంలో 16 నెలలు చేశాడు, ఇప్పుడు 16 రోజులు చేస్తాడు. ఆయన మీద 13 కేసులు ఉన్నాయి, వాటినే ఎదుర్కొన్నాడు. ఇది ఒక పెద్ద సమస్య కాదు. 1 ఇయర్ పరిపాలనలో సంక్షేమం కొంచెం లేటుగా అవుతుందని చాలా మంది వాదన, కానీ టైం పట్టిందంట. బాగా లేట్ అండి, బాగా లేట్. ఏ అంశాలు బాగున్నాయి అన్న, అసలు ఏం బాగున్నాయి? మొన్న అమ్మకి వందనం ఒకటి వేశారు, అదొకటి బాగానే ఉంది, అంతే, ఇంకేం లేదు. పాపం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన అనంతరం కూడా సత్తెనపల్లి పర్యటన వెళ్ళి పల్నాడు జిల్లా ఏంటి పాపం ఆయన ఏంటి ఇబ్బందులు పెడుతున్నారు? ఒక పక్క చూసుకుంటే మనిషి చనిపోయాడు కరెక్టే, ఫస్ట్ కాదన్నారు, తర్వాత అవునంటున్నారు, కొంతమంది నమ్మకాలు లేవంటున్నారు. ఏం జరుగుతుంది? అవన్నీ రాజకీయం అండి, అవన్నీ మాట్లాడకూడదు ఇంకా. అంటే పాపం A2గా ఏమో ఆయన పెట్టారు కదా, A1 గారిని డ్రైవర్ గారిని తీసుకెళ్లారు, రాత్రి హడావురు చూశారు, కారు కూడా తీసుకెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. అవన్నీ కామన్ అండి, రాజకీయం కదా, వాళ్ళకి కోపాలు ఉంటాయి, అవన్నీ సహజం. డబ్బులు లేవని ప్రభుత్వం అంటుంది, యోగాంధ్రకు 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమంటే అలాంటి అవసరమా? పేదలకు చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది, కానీ ప్రజలు అందరూ చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ఓట్లు వేశారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు పనికిరాని యోగాకి 300 కోట్లు అంటే అనవసరం కదా. వాటర్ బాటిల్స్ కోసం, మ్యాట్స్ కోసం కొట్టుకున్నారు. ఏదో ఫంక్షన్లో దానికైనా స్కూలు రిమెంబర్స్ ఏమైనా చేస్తే బాగుండు. నిరుద్యోగ వృత్తి ఎంతో కొంత ఇవ్వచ్చు కదా, ఎంతో జాబులు చూపిస్తే చాలండి, జాబులు చూపించాలి, ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బ్రాండ్, ఉద్యోగాలు ఇస్తారు, డెవలప్మెంట్ బాగుంటుందని అని అంటారు అందరూ. అలా డెవలప్మెంట్ చేసి ఎంతో కొంత నిరుద్యోగ వృత్తి ఇస్తే బాగుంటుంది. పర్టికులర్ ఈ అంశం చూసుకుంటే నిన్న కారు హడావుడిగా తీసుకెళ్లారు, ఫస్ట్ పోలీసు గారు అక్కడ చనిపోయింది దాడి నిమిత్తం కాదని చెప్పారు, మళ్ళీ అవునంటున్నారు. ఎందుకు అరెస్ట్ పర్వంకి ఎందుకు అంత తహతహలాడుతున్నారు? దేనికి అంటారు? జరిగింది ప్రమాదమే, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు నేనైనట్లు వెళ్తున్నా, జరిగిందంటే ఏం చేస్తారు? కామన్ విషయమే కదా. ఏంటి దానికి రియాలిటీ అయితే లేదండి, ఒరిజినల్ లేదు, మనం దాని గురించి మాట్లాడడానికి లేదు. ఏదైనా రియల్గా జరిగితే తెలిస్తే చెప్పచ్చు, మాట్లాడచ్చు. అది పెద్ద సమస్య. రప్పారప్పాకి ఏదో ఒక కార్యకర్త పెట్టుకున్నారని సహజమేనండి, రాజకీయం అన్నాక సహజమే. అవన్నీ మనం మాట్లాడకూడదు. మక్లీర్ లోపల పెడతారంటున్నారు ఆయన కూడా. అవన్నీ సహజం అండి రాజకీయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేద్దామని వచ్చారు, అవన్నీ ఆయన చెప్పినవన్నీ చేస్తే బాగుండు. నిబద్ధత ఉందంటారా ఖచ్చితంగా గట్టిగా? చేయగలిగితే బాగుంటుందండి. చేస్తారని జనాలు ఓట్లు వేశారు, వేసిన దానికి చేస్తే బాగుంటుంది, అందరూ నమ్ముతారు, నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేస్తారా జగన్ గారు నిజంగా? అయ్యా చేస్తారో లేదో మనకు తెలియదు. పాలనలో ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాలి, తర్వాత ఏమో బస్సులు అన్నారు, అయ్యి లేవు. మరి గ్యాస్ అన్నారు, మాకైతే గ్యాస్ బుక్ చేస్తే మాకు ఇంతవరకు డబ్బులే పడలేదు. ఒక బండకు కూడా పడలేదు. ఒక బండకు కూడా మాకు ఇప్పటి వరకు డబ్బులే పడలేదు. గ్యాస్ ఏజెన్సీ పర్సన్ ఏమని చెప్తున్నారు? ఏమీ చెప్పలేదు, పడతాయి అంటున్నారు కానీ ఇంతవరకు ఏం డబ్బులు మరి పడలేదు. మరి మాకు 200 పెట్టి ఖాతాలు కూడా తెరిచారు ఆడబిడ్డ నిధి కోసం. మేము అసలు తీయలేదయ్యా, మేము అయ్యో మాకు పిల్లలు తీయలే, అసలు వద్దనుకున్నారు. ఎందుకు రాని వాటికి ఎందుకు? మరి వందనం ఏదన్నా అందుకే వందనం మా మనవరాలకు వచ్చింది, మా ముడి మనవరాలకు వచ్చింది, ఇక అంతే, ఇంకేం లేదు. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కొంచెం ఇబ్బంది. బిల్లు ఫుల్గా వస్తుందయ్యా, ఈ నెల 950 రూపాయలు వచ్చింది. మరి ఇంకేం చేస్తాం? పాత మాజీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి పథకాలు? పర్లేదా? మరి ఇప్పుడు అన్ని ఆయన ఉన్నప్పుడు మరి బాగుండేది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి మరి అప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేవారు. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు. జగన్ ఇచ్చిన స్థలాలు ఉన్నాయి, అవి అంతే మురిగిపోయే ఉంటున్నాయి. ఇప్పుడు నాకు ఇల్లు లేదు, రోడ్డు మీద ఉండాలి. మరి అలాంటప్పుడు ఎలాగ చెప్పండి? మరి ఇటుపక్క చూసుకుంటేనేమో మరి రేషన్ మళ్ళీ డిపోల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. రేషన్ ఏమో డిపోల్లో ఇస్తున్నారు, మరి అవి రాలేదు, బండ్లు రావట్లేదు. మేమేమో ఇట్లా రోడ్ల మీదకి ఏదో అడుక్కోవడానికో లేదు దేనికో వస్తుంటాం. మరి మేము వచ్చేలోపు డిపోలు కట్టేస్తాం. మాజీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్ గారు, ఇంటింటికి కూడా వాళ్ళ నాయకులను పంపించి మీకు ఇబ్బందులు ఉన్నాయని అడుగుతామంటున్నారు. ఈ నెలాఖరు నుంచి ఏమంటారు? అడిగితే మంచిదే కదండి, చెప్తాం. ఇప్పుడు మీరు అడిగినట్టే వాళ్ళు అడుగుతారు, చెప్తాం. మరి ఇటుపక్క టీడీపీ వాళ్ళు కూడా వస్తామంటున్నారు. ఎవరు వచ్చినా నాయన మా కొరిగేది ఏం లేదు, ఎవరు వచ్చినా మా కొరిగేది. నాయకులు ప్రజల్లోకి పంపిస్తానని ఆయన చెప్తున్నారు. ఎవరు పంపించినా మా పేదల కొరిగేది ఏదీ లేదయ్యా, చెప్తున్నాను కదా, అంతే, ఏం లేదు. చూస్తే సంవత్సరం పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది టోటల్గా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ 1 ఇయర్ అయింది, కాకపోతే అనుకున్నవన్నీ కాకపోయినా కొన్ని అమలు చేస్తున్నారు. నెక్స్ట్ అన్ని కూడా చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు అనేది మనం చూసి వెయిట్ చేయాలి. ఎందుకంటే యువతకు ఉద్యోగ కల్పన మెయిన్ సార్. పోలవరం, అమరావతికి లింక్ అయి ఉన్నాయి. అది బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ విషయంలో కూడా ఇప్పుడు తీస్తున్నారు కదా. అలాగే మరి ప్రభుత్వం అంటే ఇతను మహా జ్ఞాని, తెలివైనడు కాబట్టి ఇక
జాగ్రత్త చేస్తారు. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ నాయకులు ఓడిపోయిన జనంలోకి వెళ్ళమంటున్నారు. నిన్న మీటింగ్ పెట్టి అతను కూడా మంచోడు కాదని చెప్పడానికి లేదు, కాకపోతే ఏదో తేడా జరుగుతుంటుంది, ఒక్కో టైంలో ఒకలా అవుతుంటుంది. అతను కూడా ఏం చేయాలనుకున్నా ఒక స్విచ్ ఆన్ చేస్తే అందరికీ పంపించాడు. అయితే ఒక విషయం సార్, నిన్న మీటింగ్ జరిగింది తాడేపల్లిలో. ఏమంటున్నారంటే ఓడిపోయిన నాయకులు జనంలోకి వెళ్ళమంటున్నారు. సంవత్సరం పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తు చేస్తూ మేనిఫెస్టో రీకాలింగ్ అంట ఒక టైటిల్ పెట్టారు, ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. దాన్ని స్కాన్ చేస్తే కనుక ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ వస్తాయంట. ఎంత బాకీ ఉన్నారు, ఇంకేం పథకాలు ఇవ్వాలి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెండింగ్స్ ఉన్నాయి అనేది ఎలా ఉంటుంది? ఎలా అంటే ఇప్పుడు అతను అనుకున్నని కూడా అంత క్లియర్గా చేయలేకపోయాడు, కాకపోతే చేస్తారని చెప్తున్నారు. అది ఎంతవరకు వెయిట్ చేద్దాం చూస్తున్నారు. ప్రజలు ఆహ్వానిస్తారా ఓడిపోయిన నాయకులు మళ్ళీ జనంలోకి వస్తే? ఇలాగే చేస్తే ఆహ్వానిస్తారండి, జరిపించేస్తే ఆహ్వానిస్తారండి. అది ఫైనల్ వచ్చేసరికి 4 years అయ్యేసరికి ఇప్పుడు చూస్తారు. ఈ సంగతి మనం వారం పాటు చూశారు కదా, పాపం చనిపోయిన వ్యక్తి కానివ్వండి, ఈ అరెస్టుల పర్వం కానివ్వండి, ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు ఆయన. సార్ ఇవంతా పొలిటికల్ అండి, ఆ టైం వచ్చినప్పటికీ అలాగే చేస్తారు అంతే. ఓడిపోయిన వాళ్ళకి కూడా హనీమూన్ టైం అయిపోయింది, మనం రంగంలో దిగాలంటున్నారు ఆయన కూడా. అతను తాపత్రం తప్పలేదండి, అతను బాధ అతను పడుతున్నావు, దానిదేముంది. అది ఎలా ఉంటుంది సార్, ఒకవేళ వచ్చి ఇలా క్యూఆర్ కోడ్ ఇచ్చి స్కాన్ చేసి ఒకసారి ఆప్షన్స్ చూడమంటే ఏమి ఎంచుకుంటారు? సార్ యూత్ చేతిలో ఉందండి, ఆ తర్వాత యూత్ ఏది చేయాలనుకుంటే అది చేస్తారండి. అది మనం అంటే నా ఏజ్ వాళ్ళు చేయవలసింది కాదు. అది ఏం సార్ సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? లేట్ అయినా 1 by 1 అవుతున్నాయి. ఇస్తున్నారు, ఇదే చెప్తున్నాను కదా, 1 by 1 ఇస్తున్నారు. నెక్స్ట్ ఇది లేడీస్కి బస్సు అలవెన్స్ కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మరి రైతు భరోసా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు, జరిగితే మంచిదేగా. పవర్ బిల్స్ ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? పవర్ బిల్స్ అయితే ప్రజెంట్ అయితే ఇబ్బందేనండి, ప్రజెంట్ బాగా మారాయి. టోటల్గా అయితే పర్లేదు. పరిపాలన ఎలా అనిపించింది? కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, వాళ్ళ బాగానే ఉంది అంతాను. పిల్లలకి కొంచెం మందికి పడుతున్నాయి, కొంచెం మందికి పడతలేదు. వేరే వాళ్ళు కరెంటు బిల్లులు అవి కలిసిపోయి అని కొంచెం మందికి ఆపేస్తున్నారంట. అది ముందు చెక్ చేయమని చెప్పండి లోకేష్ గారికి. మాజీ ప్రభుత్వ నాయకులు ఈ నెలాఖరు నుంచి కూడా ఇంటింటికి వస్తారంట. ఎంత డబ్బులు ఉన్నాయి, పాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సంవత్సర పరిపాలనలో ఏమి ఇస్తారు, ఇంకా ఏమి ఇవ్వబోతున్నారు, బాకీ ఎంత ఉంది, ఒక్కొక్క మనిషికి ఎంత ఉంది, అవన్నీ చెప్తారంట. వాళ్ళ వాహనం మొన్న పిల్లలకి డబ్బులు వేశారు కదండి, కొంచెం మంది కరెంటు వేరే వాళ్ళ బిల్లు ఇందులో వచ్చేసిందంట, అది సరి చేసుకోమన్నారు. కొంచెం మంది వాళ్ళకి ఏమీ లేదు ఆస్తి, అది కరెంటు బిల్లు గురించి డబ్బులు ఆపేశారంట. చాలా మందికి అనుకుంటున్నారు. అదొకటి. మాకు జగన్ ఉన్నప్పుడు డబ్బులు కడితే ఇల్లు ఇచ్చారు, అది 4వ ఫ్లోర్లో ఇచ్చారు. నాకు 60 సంవత్సరాలు, మా వారికి 70 సంవత్సరాలు. అయితే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి కలిసాం. ఇలా మా వారికి 70 అండి, పైకి ఎక్కలేరు, మాకు కింద ఇవ్వమని అడిగాం. ఎవరికి కాళ్ళు నొప్పులు లేవు, ఎవరికి నడువు నొప్పులు లేవు, వెళ్ళి లేవు అని ఒకసారి గొడవ కూడా అయిందండి ఆమెకి మాకును. ఇవ్వము అన్నారు. పైకి చెప్తామంటే ఎక్కడ చెప్పుకుంటారు, చెప్పుకోండి అన్నారు. సరే, ఆయనకి ఇప్పుడు మోకాలు ఆపరేషన్ అండి, ఆయనకి 70 సంవత్సరాలు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. క్యారేజ్ తీసుకెళ్తున్నా నేను. నెల ఏ అంశాల మీద చూసుకుంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక చెప్తున్నా వీళ్ళు ఓడిపోయిన నాయకులు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి యొక్క నియోజకవర్గం మంత్రివర్గంలో వాళ్ళు ఇంటింటికి వస్తామంటున్నారు. రేపు ఫోన్లోకి మనం డబ్బులు వేసేటప్పుడు కోడ్ స్కాన్ చేస్తాం కదా, అట్లాగే ఒక పోస్టర్ తీసుకొస్తారు. అది స్కాన్ చేస్తే మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా అందులో సెలెక్ట్ చేసుకుని చెప్పమంటున్నారు. చెప్తారా? చెప్తామండి, మా ఇంటికి వస్తే చెప్తాం. మరి నేను నెల ఆల్మట్టి హాస్పిటల్లో ఉన్నా. ఆయన రైల్వే ఎంప్లాయ్, రిటైర్ అయిపోయాడు. ఏమీ లేదు మాకు వెనక ముందు, మొత్తం అంతా అయిపోయింది. కూతుళ్ళకి కొడుకులకి ఆయన నేనే ఉంటాం. అయితే ఇల్లు కూడా లేదు. ఇల్లు అమ్మి పాప పెళ్లి చేసాం. ఇల్లు కూడా లేదు, కొడుకు లేదు, వాళ్ళ బతుకుతాం. మేము ఇద్దరమే, పైకి ఎక్కలేమండి. ఆ అప్పు చెప్పు చేసి ఇల్లు కట్టాం. కడితే ఇల్లు వచ్చింది, 4వ ఫ్లోర్లో వచ్చింది. సరే అమ్మా ఇదే అయ్యా పరిస్థితి అని వెళ్ళి అడుగుతుంటే ఆమె ఎవరికి కాళ్ళు నొప్పులు లేవు, ఎవరికి నడువు నొప్పులు లేవు, ఇల్లు లేవు అంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అదే పార్సల్లో ఒక 50 ఇళ్ళు వచ్చినాయండి. మాతో పాటు పైన వచ్చినాయి. పైన వచ్చిన వాళ్ళకి ఒక నెల 2 నెలలు పైగా కింద రాశారు. వాళ్ళకి ఎలా రాసినట్టు, వాళ్ళు మళ్ళీ మామూలుగా ఉన్నవాళ్ళే, మామూలుగా పరిస్థితులు కొత్త వయసులో వాళ్ళే, వాళ్ళకి కింద ఇచ్చారు. మాకేమలేదు. వాళ్ళ మున్సిపాలిటీలో ఒక పని చేస్తున్నారు, అందుకని వాళ్ళ అందరికీ కింద రప్పించుకున్నాడు. మేము వెళ్తుంటే ఇస్తలేదు. దానికి గురించి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాడు, మాట్లాడదారని చెప్పించుకున్నా పట్టించుకోవట్లే, బయట పట్టించుకుంటా లేదు. ఇప్పుడు రేపు మరి ఎవరి దగ్గరికి వెళ్ళమంటారో మేము మేడం. ఇటు పక్కేమో టీడీపీ కార్యకర్తలు సంవత్సర పరిపాలన మీద గడపకి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడుగుతాకు వస్తారంట. ఇటుపక్క ఓడిపోయిన నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా జగన్ గారు, వాళ్ళ నాయకులు కూడా వస్తానంటున్నారు. ఇద్దరికి చెప్పండి. ఇద్దరికి చెప్పామండి. చెప్పి మరి ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పాము. కాగితాలు పెట్టుకోమన్నారు, ఏదో స్పందన అన్నారు, కమిషనర్ అన్నారు, అన్నిట్లకి పెట్టి తిరగండి.
అలిసిపోయాం. ఇప్పుడు ఆయనకు 70 సంవత్సరాలు ఆపరేషన్ చేసి అందులో ఉన్నారు. బయట అద్దె కట్టుకొని ఉంటున్నాం. అందుకే దయచేసి బోండా ఉమా గారు మాకు ముఖ్యం. ఈయన ఎమ్మెల్యే గారు, ఆయన దగ్గరికి వెళ్తామండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.